హలో నమస్తే, బాగున్నారా? మళ్ళీ నేను వేరే వీడియోతో వచ్చాను. సండే రోజు అండి, అది సమ్మర్ టైం. మా అత్తగారింటికి వెళ్ళాము. అక్కడ ఆవిడ తలకాయ మాంసం తెప్పించారు. మసాలా ఆవిడ నూరుకుంటారండి. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగా అన్నీ నూరుకుంటారు. ఉల్లిపాయలు మాత్రం పేస్ట్ చేయరు, వాళ్ళు పేస్ట్ చేసుకోరు. ఆనియన్ కట్ చేసి వేసుకుంటారు. నేను కూడా ఆవిడ ప్రాసెస్లోనే వండుకుంటాను. బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆవిడ వంట బాగా చేస్తారండి. అలాగే నూరు వేసిన తర్వాత కుక్కర్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేస్తారు. అది బాగా వేగేంత వరకు ఉంచుకున్నారండి. ఏంటంటే ఉల్లిపాయ సమంగా వేగకపోతే టేస్ట్ బాగోదు. తెచ్చిన మటన్ కూడా, తలకాయ మాంసం కూడా బాగా కడిగేసి అందులో ఉన్న బ్రెయిన్ తీసి అది కూడా సపరేట్ చేసేసి కూర వండారనమాట. చాలా టేస్టీగా చేశారండి, బాగుంది. చాలా రోజుల తర్వాత తిన్నామేమో, అసలు చాలా బాగా అనిపించింది. నేను వండుతాను, కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ వండితే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది కదా. అదే మా అత్తగారు బాగా చేస్తారు, ఏదైనా బాగా వండుతారు. పులిహోర కూడా బాగా కలుపుతారు ఆవిడ. పచ్చళ్ళు బాగా పెడతారు, అన్నీ కూడా బాగా చేస్తారు. ఆవిడ చాలా బాగా చేస్తారు వంట. అసలు ఇనేసి ఉంటాండి ఆవిడ ఏంటో, కొంచెం అమాయకత్వం మనిషి, కానీ మంచిది. బాగా చేస్తుంది, అన్ని వంటలు బాగా చేస్తారు. నేను వెళ్ళిన పని ఏం చెప్పరు, మొత్తం ఆవిడే చేసుకుంటారు పని అంతా కూడా. నాకు అది బాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడికి రమ్మంటే మాత్రం ఇక్కడ ఎవరో ఆవిడతో మాట్లాడాలంటే ఆవిడ కంపెనీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరని రారనమాట మా దగ్గరికి. ఆ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత తలకాయ మాంసం కూడా వేసుకోవాలండి. తలకాయ మాంసం బాగా వేగుద్ది కదా, ఒక విధమైన టేస్ట్, అంటే కలర్, అంటే అన్నీ మారిన తర్వాత అది ఫ్లేవర్ కూడా మారుతుంది. పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నారండి. ఆవిడ బాగా హెల్ప్ చేశారు. ఈ వీడియో చేస్తానంటే ఆవిడ ఈ పాపం చక్కగా అన్నీ బాగా చెప్పారు. నాకు భలే అనిపించింది. తర్వాత కారం కూడా ఒక 3 స్పూన్లు వేసారండి. కారం అంతా ఎర్రగా ఎందుకు ఉందంటే కొత్త కారం అనమాట, అది మొన్న ఆడించారు. శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత కారం బాగా ఆడిస్తారు. మాకు కూడా ఒక 3 కేజీలు ఆడించి ఇచ్చారు. ఒక సంవత్సరం అంతా సరిపోతుంది. అలిస్తే మళ్ళీ తెచ్చుకోవడమే. బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేశారు. ఒక అల్లం, అంటే ఆ మసాలా, నూరిన అల్లం మసాలా కూడా వేసేసుకున్నారండి. వేసుకొని ఆ తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇది వేసారు. కుక్కర్ విజిల్ ఏమో ఒక 8 విజిల్స్ అన్నీ వేసారు. తలకాయ మాంసం కదా, మరి కొంచెం గట్టిగా ఉంటే బాగోదని. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, చాలా బాగా వండారు. మేమైతే మాత్రం బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని. రసం పెట్టుకున్నాము ఆ రోజు. సింపుల్గా సండే ఇంకా అలా తీల్చేసాము.